బెంగాల్లో ప్రస్తుత పరిస్థితికి కారణం బెంగాల్ ప్రజల మనస్తత్వమే చరిత్ర చెప్తూ నిజాలంటూ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బెంగాల్ నుండి మనకి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి ప్రముఖులు కనబడతారు చరిత్రలో. 1207లో బక్తియార్ ఖిల్జీ బెంగాల్ని స్వాధీనం చేసుకున్నాడు. బెంగాల్ అంటే ఇప్పుడు బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, బంగ్లాదేశ్లు కలుపుకుని బెంగాల్ వ్యవహరించేవారు. అప్పట్లో బెంగాలీ అధికార భాషగా ఉండేది. బెంగాల్లో బెంగాలీలదే ఆధిపత్యం. వ్యవసాయం, వర్తక వాణిజ్యాలు బెంగాలీల దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేవాడు. అప్పట్లో బెంగాలీలకు పోటీ ఉండేది కాదు. తుర్కుల తర్వాత మొఘలులు బెంగాల్ని పాలించారు. బెంగాల్ తురుష్కుల పాలనలోకి వెళ్లే నాటికి మరాఠాలు బలపట్టడం మొదలైంది. మహారాజా రఘుజీ భోసలే మహారాష్ట్ర రాజుగా నాగపూర్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. రఘుజీ భోసలే మరాఠా రాజ్య విస్తరణ కంటే విదేశీ రాజుల పాలనలో ఉన్న హిందూ రాజ్యాలకు విముక్తి కల్పించాలనే ధ్యేయంతో ఉండేవాడు. బెంగాల్ నవాబు కప్పం గడుతున్న కటక్ ఒరిస్సా రాజు నవాబ్ పాలన నుంచి బయటపడడానికి రఘుజీ భోసలేని సహాయం కోరాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రఘుజీ భోసలే వెంటనే బెంగాల్ మీదకి తన సైన్యాన్ని నడిపాడు. 1742లో అప్పటి యుద్ధంలో రఘుజీ భోసలే ఘోరంగా ఓడిపోయి నాగపూర్కి తిరిగి వచ్చేశాడు. కానీ బెంగాల్ నుండి బీహార్, ఒరిస్సాను వేరు చేసి తన రాజ్యంలో భాగం చేసుకోగలిగాడు రఘుజీ భోసలే. ఒరిస్సా, బీహార్, జార్ఖండ్లో స్థానిక ప్రజలు రఘుజీ భోసలే నేతృత్వంలోని మరాఠా సైన్యానికి మద్దతుగా నిలిచి బెంగాల్ నవాబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. అదే బెంగాల్లోకి ప్రవేశించగానే స్థానిక బెంగాలీ హిందువులు, ముస్లిం ప్రజలు మరాఠా సైన్యానికి ఎదురు తిరిగి గెరిల్లా దాడులతో హడలెత్తించారు. 1745లో రెండవసారి బెంగాల్ మీదకి దండెత్తారు రఘుజీ భోసలే. ఈసారి బెంగాల్ రాజధాని అయిన ముర్షిదాబాద్ వరకు వెళ్ళగలిగాడు రఘుజీ భోసలే. కానీ ముర్షిదాబాద్లో జరిగిన యుద్ధంలో ముస్లిం సైనికులతో పాటు హిందువులు కూడా తిరగబడి యుద్ధం చేశారు రఘుజీ భోసలేతో. రఘుజీ భోసలే స్వయంగా హిందువుల దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది రఘుజీ భోసలేకి మహారాజుకి తీవ్ర ఆందోళన కలిగించింది. 1747లో మూడోసారి బెంగాల్ మీదకి దండెత్తిన రఘుజీ భోసలే ఈసారి తన సైన్యంతో పెండారేలను తీసుకెళ్లాడు ప్రత్యేకంగా. మూడోసారికి యుద్ధానికి రఘుజీ భోసలే వెళ్ళింది బెంగాల్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, దాడులు చేయడానికి మాత్రమే. ఈసారి కూడా బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ వరకు వెళ్ళి దాడులు చేసి వెనుతిరిగి నాగపూర్కి వచ్చే దారిలో అప్పటికే తాను గుర్తించిన గ్రామాల్లో దాడులు చేయాల్సిందిగా పెండారేలకు ఆదేశాలు ఇచ్చాడు రఘుజీ భోసలే. రఘుజీ భోసలే చెప్పిన గ్రామాల మీద పెండారేల దాడులు, ఇళ్లు తగలబెట్టి ప్రజలను క్రూరంగా చంపేశారు. యుద్ధంతాన్ని బెంగాలీ చరిత్రకారులు ఒక హిందూ రాజు అయిన రఘుజీ భోసలే బెంగాలీ హిందువులు క్రూరంగా చంపించాడు. పెండారేల చేతని బెంగాలీలను నమ్మిస్తూ వచ్చారు. అలాగే హిందూ రాజు బెంగాలీ హిందువులను చంపడానికి ప్రయత్నిస్తే ముస్లిం నవాబు రక్షించాడని బెంగాలీ చరిత్రలో రాశారు. అంతేగాని విదేశీ పాలకుల నుండి బెంగాలీకి విముక్తి కలిగించడానికి రఘుజీ భోసలే మహారాజు నాగపూర్ నుంచి బెంగాల్ మీదకి దండెత్తి వచ్చాడని చెప్పలేదు బెంగాలీ చరిత్రకారులు. వారి చరిత్ర రచనలు ఇప్పటి బెంగాల్ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. మరాఠా యోధుడు నాగపూర్ మహారాజు అయిన రఘుజీ భోసలే వల్లనే బెంగాల్ నవాబు నుండి బీహార్, ఒరిస్సాలు వేరుపడ్డాయి. బెంగాల్ నవాబు బీహారు, ఒరిస్సాల మీద తన పెత్తనం వదులుకోవడానికి కారణం రఘుజీ భోసలే మహారాజు చేసిన యుద్ధాలే కారణం. 1745లో అప్పటి బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్లోని ఇప్పుడు హింస ప్రజ్వరిల్లుతున్నది వక్ఫ్ సవరణ బిల్లు మీద. 1745లో నాగపూర్ మహారాజు అయిన రఘుజీ భోసలేని ముర్షిదాబాద్లో చంపడానికి ప్రయత్నం విఫలమైన హిందువుల మీదనే ఇప్పుడు హత్యాకాండ జరుపుతున్నారు ముస్లింలు. అప్పుడు బెంగాల్ నవాబు కోసం రఘుజీ భోసలే మీద గెరిల్లా దాడులు చేసిన హిందువుల మీదనే ఇప్పుడు ముస్లింలు దాడులు చేసి చంపుతున్నారు. బెంగాలీల మానసిక స్థితికి మరో కోణం. 1757లో మరాఠాలు అబ్దాలీతో లాహోర్, పెషావర్లో యుద్ధం చేస్తున్న సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని స్వాధీనం చేసుకోవడానికి కలకత్తాలోకి అడుగుపెట్టినప్పుడు కలకత్తాలోని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పూలతో స్వాగతం పలికారు. ఈ విషయం అప్పటి బ్రిటిష్ అధికారులు రికార్డు చేసిందే కానీ కల్పితం కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది మొదట బెంగాల్ని, తర్వాత మొత్తం భారతదేశాన్ని దోచుకోవడానికి. కానీ బెంగాల్ నవాబ్ పాలన నుండి బెంగాల్కి ముక్తి కల్పించడానికి కాదు. బ్రిటిషర్స్కి చాలా తొందరగా అర్థమైంది ఏంటంటే రాజధానిగా ముర్షిదాబాద్ ఉండకూడదు, అలా ఉంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ దోచుకోవడానికి అనువుగా ఉండదు. కాబట్టి కలకత్తాని బెంగాల్ రాజధాని చేశారు. బెంగాలీ హిందువులు చాలా త్వరగా కొత్తదనానికి ప్రభావితం అయిపోయి ఆ కొత్తదాన్ని స్వంతం చేసుకొని ఆ కొత్తది బెంగాలీ సొత్తని నమ్మేస్తారు. ఈ విషయం బ్రిటిషర్స్ పెద్దగా రీసెర్చ్ చేయకుండానే తెలుసుకోగలిగారు. ఇంకా ఉంది, మిగతా వెర్షన్ చెప్తానంటున్నారు.